శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మే 21వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ఈ 11 రోజుల్లో మేషాది ద్వాదశ రాశులకి గ్రహాల సంచారాన్ని బట్టి రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో, అలాగే ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, అనుకూల గ్రహాలు ఇంకా అనుకూలించటానికి, వ్యతిరేక గ్రహాలన్నీ కూడా అనుకూల గ్రహాలుగా మారిపోవటానికి, అంటే వాటి వ్యతిరేకత తగ్గింపజేసుకోవటానికి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, గోమాతకి ఏ ఆహారం తినిపించాలో, ఎటువంటి దానాలు నిర్వహించాలో, ద్వాదశ రాశుల వారికి మే 21 నుంచి మే 31 మధ్యలో ఈ 11 రోజుల్లో వాళ్ళ భవిష్యత్ ఎలా ఉంటుందో, సంపూర్ణంగా రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ప్రధానంగా 11 రోజుల్లో రాశి ఫలితాలు చూసేటప్పుడు మనం గమనించాల్సినటువంటి 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో సూర్యుడు 2వ స్థానంలో సంచారం చేస్తున్నాడు, వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. మేషరాశి వాళ్ళకి ద్వితీయంలో రవి ఉండటం అనేది వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. కాబట్టి మేషరాశి వాళ్ళకి ఆఫీస్ టెన్షన్స్ కొద్దిగా ఉంటాయి. ఆఫీసులో కొలీగ్స్ వల్ల కానీ, బాస్ వల్ల కానీ అప్పుడప్పుడు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతూ ఉంటే వాటిని సహనంతో ఎదుర్కొని ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. కష్టానికి తగిన ప్రతిఫలం రావటం కూడా ఆఫీసులో కొంత ఆలస్యం అవుతుంది. వృత్తిపరంగా ఒడిదుడుకులు ఉంటాయి. రాజకీయాల్లో ఉన్న మేషరాశి వాళ్ళకు కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. వ్యవసాయ రంగంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. తండ్రి వైపు బంధువుల వల్ల కూడా మీ మాట దూకుడు వల్ల కానీ, లేకపోతే మీరు మాట్లాడే విధానం వల్ల కానీ వాళ్ళతో వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి తండ్రి తరపు బంధువులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రవి బలం లేదు కాబట్టి వృత్తిపరంగా ఒడిదుడుకులు ఉంటాయి. ఆ ఒడిదుడుకులు తగ్గింపజేసుకోవటానికి గోధుమలు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, లేదా కేజింబావు గోధుమలు బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం ద్వారా రవి బలాన్ని పెంచుకోవచ్చు. ఆదిత్య హృదయం కానీ, సూర్యాష్టకం కానీ రోజు వినండి. అలాగే సూర్యుడికి సంబంధించిన ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః ఈ మంత్రాన్ని 12 సార్లు చదువుకుంటే రవి బలం పెరుగుతుంది. అలాగే ఈ 11 రోజుల్లో బుధుడు 2, 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 8 రోజులు 2వ సంచారం చేస్తున్నాడు, చాలా బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. తర్వాత 3 రోజులు 3వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే 21వ తేదీ నుంచి 28వ తేదీ వరకు బుధుడి బలం మేషరాశికి చాలా బాగుంది. కాబట్టి 28వ తేదీ వరకు విద్యార్థులకు చాలా బాగుంటుంది. మంచి ర్యాంకులు వస్తాయి. ఎగ్జామ్స్ రాస్తే చాలా టాప్ పొజిషన్లో ఎగ్జామ్స్లో పాస్ అవ్వగలుగుతారు. మంచి మంచి ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. నిరుద్యోగులు కూడా ఇంటర్వ్యూలకు వెళితే క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో కూడా ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు ఉంటాయి. ఇవన్నీ 21వ తేదీ నుంచి 28వ తేదీ వరకు బుధుడి బలం బాగుంది కాబట్టి మేషరాశి వాళ్ళు పొందుతారు. 29, 30, 31 ఈ చివరి 3 రోజుల్లో మాత్రం బుధుడు వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి ఆ సమయంలో విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి కొంత వ్యతిరేక ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ 11 రోజుల్లో చివరి 3 రోజుల్లో మాత్రం బుధుడి బలం పెరగటానికి ఒకసారి పెసలు దానం ఇవ్వటం కానీ, నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం కానీ చేయండి. అప్పుడు ఆ చివరి 3 రోజుల్లో కూడా బుధుడి బలం పెంచుకొని విద్యారంగం, వ్యాపార రంగం, నిరుద్యోగులు అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే ఈ 11 రోజుల్లో కుజుడు 1వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే మేషరాశిలోనే కుజుడు ఉన్నాడు. రాశ్యాధిపతి కుజుడు కాబట్టి పెద్దగా ఇబ్బంది కలిగించడు, కానీ రాశిలోనే కుజుడు ఉండటం మాత్రం కొంత వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తుందంటే, మేషరాశిలోనే ఉన్న కుజుడు ఏం చేస్తాడంటే కోపాన్ని ఇస్తూ ఉంటాడు. ఆ కోపం ముక్కు మీద ఉండటం వల్ల కొద్దిగా ఎదుటి వాళ్ళతో గొడవలయ్యే అవకాశం ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అలాగే మేషరాశిలో ఉన్న కుజుడు 7వ దృష్టితో చూస్తూ ఉంటాడు కాబట్టి పర్సనల్ లైఫ్లో కొన్ని డిస్టర్బెన్సెస్ రావటం, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న చిటపటలు రావటం ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. సాధ్యమైనంత వరకు కోపాన్ని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే జన్మంలోనే ఉన్న కుజుడు బ్లడ్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. బ్లడ్ ఫ్లో ఇలాంటి ప్రాబ్లమ్స్, అలాగే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యపరమైన క్రమశిక్షణతో కూడిన నియమాలు పాటించాలి. కుజుడి బలం పెరగాలంటే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, లేదా కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం చేయాలి. ఓం అం అంగారకాయ నమః అనే కుజ మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. ఈ 11 రోజుల్లో వీలైనప్పుడు రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని వినండి.
దానివల్ల కుజుడి బలం పెరుగుతుంది. సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం కానీ, నరసింహస్వామి ఆలయ దర్శనం కానీ చేసినా కూడా మేషంలో ఉన్న కుజుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. అలాగే ఈ 11 రోజుల్లో శుక్రుడు 3వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 3వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల మేషరాశి వాళ్ళకి అక్క చెల్లెళ్లతో విభేదాభిప్రాయాలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి అక్క చెల్లెళ్లతో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా కొంచెం జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేసుకోవాలి. కళారంగంలో ఉన్న వాళ్ళు, అంటే సినిమా, టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో ఉన్న వాళ్ళకు కూడా కొన్ని ఒడిదుడుకులు కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే శుక్రుడి బలం తక్కువగా ఉంది. శుక్రుడి బలం పెరగాలంటే అలసందలు, అంటే బొబ్బర్లు నానబెట్టి ఆవుకు పెట్టడం, లేదా కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోవటం చేయాలి. అలాగే ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రం రోజు 20 సార్లు చదువుకోవటం. అంతేకాకుండా శుక్రుడికి అధిష్టాన దైవం లలితా పరమేశ్వరి దేవి కాబట్టి లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినటం కానీ, లేదా లలితా అమ్మవారు, రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోవటం కానీ చేయాలి. అలా చేస్తే శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోయి 11 రోజుల్లో శుక్రుడి అనుకూలతను పెంపొందింపజేసుకోవచ్చు. కాబట్టి ప్రధానంగా 11 రోజుల ఫలితాలు చూసే 4 గ్రహాల్లో రవి బలం లేదు, కుజుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు. బుధుడు మాత్రమే మొదటి 8 రోజుల్లో బాగున్నాడు. కాబట్టి రవి, కుజుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలకు సంబంధించిన ప్రధానమైన పరిహారాలు చేసుకుంటే ఈ గ్రహాల బలాన్ని కూడా పెంచుకోవచ్చు. వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకొని ఈ 11 రోజుల్లో మేషరాశి వాళ్ళు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. జ్యోతిష శాస్త్రంలో రాసులకి ఎంత ప్రాధాన్యత ఉందో సంఖ్యాశాస్త్రంలో పుట్టిన తేదీకి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. సంఖ్యాశాస్త్ర పరంగా మీరు పుట్టిన తేదీని బట్టి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకుంటే గ్రహాల అనుకూలత కలిగి అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. స్త్రీ పురుషులు ఎవరైనా 1, 10, 19, 28 తేదీల్లో జన్మించినట్లయితే వాళ్ళని సూర్యగ్రహ ప్రభావ జనితులుగా సంఖ్యాశాస్త్రంలో చెప్పారు. కాబట్టి 1, 10, 19, 28 తేదీల్లో జన్మించిన వాళ్ళు సూర్యుడిని ఎక్కువగా పూజించాలి. ప్రతిరోజు సూర్య భగవానుడికి సంబంధించిన స్తోత్రాలు వినాలి. అలాగే నెలకొక్కసారి గోధుమలు దానం ఇచ్చుకోవాలి. అప్పుడు వాళ్ళకి జీవితంలో తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే సంఖ్యాశాస్త్ర పరంగా 2, 11, 20, 29 తేదీల్లో జన్మించిన వాళ్ళని చంద్రగ్రహ ప్రభావం ఉన్న జాతకులుగా చెప్తారు. ఇటువంటి వాళ్ళు ప్రతిరోజు కూడా చంద్రుడికి అధిష్టాన దేవుడైనటువంటి పరమేశ్వరుణ్ణి గాని, లక్ష్మీదేవిని గాని ఎక్కువగా పూజించాలి. 2, 11, 20, 29 తేదీల్లో జన్మించిన వాళ్ళు నెలకొక్కసారి బియ్యం దానం ఇచ్చుకుంటే మంచిది. అలాగే ఓం చంద్రశేఖరాయ నమః, ఓం శ్రీం శ్రీయై నమః ఈ 2 మంత్రాలు రోజు 21 సార్లు చదువుకుంటే ఈ తేదీల్లో జన్మించిన వాళ్ళకి తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే 3, 12, 21, 30 తేదీల్లో జన్మించిన వాళ్ళ మీద నవగ్రహాల్లో గురువు ప్రభావం ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. వీళ్ళు నెలకొక్కసారి శనగలు దానం ఇచ్చుకుంటే చాలా మంచిది. అలాగే వీళ్ళు తరచుగా ఈశ్వరుణ్ణి పూజించాలి. ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. అప్పుడు 3, 12, 21, 30 తేదీల్లో జన్మించిన వాళ్ళు తొందరగా అదృష్టాన్ని అందిపుచ్చుకోవచ్చు. ఈ మంత్రంతో పాటు బృం బృహస్పతయే నమః అనే మంత్రం చదువుకున్నా కూడా అదృష్టం తొందరగా వరిస్తుంది. 4, 13, 22, 31 తేదీల్లో జన్మించిన వాళ్ళని రాహుగ్రహ ప్రభావ జనితులుగా సంఖ్యాశాస్త్రంలో చెప్పారు. కాబట్టి వీళ్ళు దుర్గాదేవిని ఎక్కువగా పూజించాలి. వీలైనప్పుడల్లా దుర్గాదేవి ఆలయంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకుంటే చాలా మంచిది. దుమ్ దుర్గాయై నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. నెలకొక్కసారి మినుములు దానం ఇచ్చుకుంటే తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. 5, 14, 23 తేదీల్లో జన్మించిన వాళ్ళ మీద నవగ్రహాల్లో బుధుడి ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది. వీళ్ళు రోజు గణపతి మంత్రం చదువుకోవాలి. గం గణపతయే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవటం, నెలకొకసారి పెసలు దానం ఇచ్చుకోవటం చేస్తే జీవితంలో తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. 6, 15, 24 తేదీల్లో జన్మించిన వాళ్ళ మీద నవగ్రహాల్లో శుక్రుడి ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది. కాబట్టి 6, 15, 24 తేదీల్లో జన్మించిన వాళ్ళు శుక్రుడికి అధిష్టాన దేవం లలితా అమ్మవారు కాబట్టి లలితా అమ్మవారిని ఎక్కువగా పూజించాలి. ఓం రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభాయే నమో నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవటం, నెలకొక్కసారి అలసందలు అంటే బొబ్బర్లు దానం ఇచ్చుకోవటం ద్వారా జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. 7, 16, 25 తేదీల్లో జన్మించిన వాళ్ళ మీద
నవగ్రహాల్లో కేతువు ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది. కేతువుకు అధిష్టాన దైవం గణపతి కాబట్టి 7, 16, 25 తేదీల్లో జన్మించిన వాళ్ళు ప్రతిరోజు ఓం గ్లౌం గణపతయే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. నెలకొక్కసారి ఉలవలు దానం ఇవ్వండి. అప్పుడు మీకు జీవితంలో తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. 8, 17, 26 తేదీల్లో జన్మించిన వాళ్ళ మీద నవగ్రహాల్లో శని ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది. అందుకే 8, 17, 26 తేదీల్లో జన్మించిన వాళ్ళు ఆంజనేయ స్వామిని గాని, వెంకటేశ్వర స్వామిని గాని, ఈశ్వరుణ్ణి గాని ఎక్కువగా పూజించండి. ప్రతిరోజు ఓం గోవిందాయ నమః, శ్రీ రామదూతాయ హనుమతే నమః, ఓం నమ శివాయ ఈ 3 మంత్రాలు కూడా 21 సార్లు చొప్పున చదువుకుంటే తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. నెలకొక్కసారి నువ్వులు దానం ఇచ్చుకోవటం ద్వారా కూడా జీవితంలో తొందరగా అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. ఇక చివరగా 9, 18, 27 తేదీల్లో జన్మించిన వాళ్ళ మీద నవగ్రహాల్లో కుజుడి ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది. 9, 18, 27 తేదీల్లో జన్మించిన వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని, నరసింహస్వామిని ఎక్కువగా పూజిస్తే జీవితంలో తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. ఓం సాం శరవణ భవ, ఓం నమో నారసింహాయ ఈ 2 మంత్రాలు ప్రతిరోజు 21 సార్లు చదువుకోవటం, నెలకొక్కసారి కందులు దానం ఇచ్చుకోవటం ద్వారా జీవితంలో తొందరగా అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి జ్యోతిష శాస్త్ర పరంగా రాసులకు ఎంత ప్రాధాన్యత ఉందో సంఖ్యాశాస్త్రంలో పుట్టిన తేదీలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. మీరు పుట్టిన తేదీలను బట్టి ఈ ప్రత్యేకమైన పరిహారాలు చేసుకుంటే జీవితంలో తొందరగా మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఎప్పటికప్పుడు దినఫలాలు, 10 రోజుల ఫలితాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారంలో వచ్చే మార్పులు వీటన్నిటిని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.